సర్వేశ్వరుడును సకల ఆశీర్వాదములకు కారణభూతుడును నిశ్చయముగా ప్రభు ఆయన ఉత్తముడు. ఉత్తమమైన వాటిని తన బిడ్డలకు అనుగ్రహించటానికి కృప చూపించేటువంటి యేసయ్య నామములో మరొక కృపా దినములోకి మనల్ని ప్రవేశపెట్టి కృపా వాక్య ధ్యానాన్ని చేయటానికి మరి ప్రభు చూపించినటువంటి మరి ప్రేమను బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆ విధంగానే మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కృపా వాక్యాన్ని వింటూ బలపడుతూ స్థిరపడుతూ అనుసరిస్తూ కొనసాగింపులో ప్రభు కృపలో వర్ధిల్లుతున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మరొక ప్రభు దినాన్ని మనకి ఇచ్చారు. ఒక దినము ముగించుకొని మరొక దినములోకి మనం ప్రవేశిస్తున్నామంటే కేవలము దేవుని యొక్క కృపయే. దేవుడు మనకు అనుమతి, అనుగ్రహము అనుగ్రహించి ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమయే. అందును బట్టి ప్రభుకి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 19వ వచనములో ఉన్నటువంటి మాటను మనం చదువుకుందాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలలో యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. మా పితరుల తండ్రి, మా పితరులను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి పరిశుద్ధుడా, వాగ్దానము చేసి నెరవేర్చేటువంటి వాగ్దాన పూర్ణుడా, మీకు స్తుతులు నాయనా, స్తోత్రములు. ఈ సమయంలో దాసుని మరుగుపరచండి తండ్రి. మీ యొక్క దాసుని ద్వారా ఈ మాటలను వివరించి బోధించండి. ప్రతి బిడ్డకు కూడా మేలు కలుగునట్లుగా, మంచి జరుగునట్లుగా ఈరోజు నాయన ఇందులో ఉన్నటువంటి ప్రతి అర్థాన్ని బయలుపరచమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి మాటలలో మరి ప్రభు మన పితరులతో ప్రమాణము చేసినటువంటి దేశము, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము. మరి అది ప్రభు మన పితరులకు అది స్వాస్యంగా ఇస్తానని వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన దేశానికి వారిని నడిపించి స్వాస్యంగా ఇస్తానని చెప్పి ప్రభు పితరులతో చెప్పినట్లుగా ఆయన ఐగుప్తు నుంచి వారిని వెలుపలకు తీసుకురావటం, నడిపించటం, స్వాధీనపరచటం, స్థిరపరచటం అనేది ప్రభు చేశారు. మనకు కూడా మనం ఆత్మ సంబంధముగా, ఆత్మీయంగా మనకు కూడా ప్రభు మరి ఆయన వాగ్దానం చేసినటువంటి ఈ యొక్క లోకములో కానాను ఏ విధంగా సొంతం చేశాడో, స్వాధీనపరిచారో, స్వతంత్రించుకున్నారో, వాగ్దాత భూమి మీద ఏ విధంగా అడుగు పెట్టించారో
మనం కూడా పరమకాననేటువంటి నిత్యములోకి మనము ప్రవేశించడానికి, ఆ స్వాస్యాన్ని స్వతంత్రించుకోవటానికి ప్రభు మనకు యేసుక్రీస్తు ద్వారా వాగ్దానం చేసినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి ప్రదేశానికి మనము వారసులముగా చేయబడ్డాం. అదే క్రమంలో అలాగా మరి మనం స్వతంత్రించుకోవాలంటే ఆ దినాన వాళ్ళు స్వతంత్రించుకోవటానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి క్రమము, ఆజ్ఞలు వాళ్ళు పాటించే కొలది, కొనసాగించే కొలది అది ప్రభు వాళ్ళకి సొంతం చేశారు. అలాగనే మనకు కూడా ప్రభు ఆయన చెప్పిన విధముగా నడుచుకున్నప్పుడు ఆ కొనసాగింపులో వారు ఎలాగుండాలని ప్రభు చెప్పారంటే, యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. మనము కూడా దేవుని యొక్క దృష్టికి చేసేటువంటిది ప్రతిదీ కూడా యథార్థతతో కూడినటువంటిదిగా యథార్థత ఉండాలి. రెండవదిగా మనం ఏది చేసినా అది ఉత్తమమైనదిగా, ప్రభుని గొప్ప చేసేదిగా, ప్రభు యొక్క విలువ అనేది అనేక మందికి తెలియపరుచున్నట్లుగా మనకు ఆ ఆలోచన ఉద్దేశముతో మనము మరి చెయ్యాలి, జరిగించాలి. అలాగ ప్రభుకి మనము మహిమ కలుగునట్లుగా ప్రవర్తించాలి. అప్పుడు ఆ క్రమాన్ని బట్టి ఆయన దృష్టికి మనం చేసేటువంటి ప్రవర్తించేటువంటిది ప్రతిదీ కూడా మనలను ఆయన యొక్క రాజ్య నివాసులముగా, ఆయన యొక్క బిడలముగా మనము అందులోకి ప్రవేశించటానికి, అందులో నివసించటానికి, ఇక్కడ మనకు ఇదొక లోకములో ఉన్నటువంటి జీవితము ఒక పాఠశాల లాంటిది. మనం నేర్పించబడుతున్నటువంటి అనుభవంలో ముందుకు సాగేటువంటి వారంగా ఉన్నప్పుడు ఇహమందును ఆ యొక్క ఫలాన్ని అనుభవిస్తాం, పరమందును మనము ఆ ఫలమును అనుభవించేటువంటి వారంగా ఉంటాం. ఈ అనుభవంలో మనము ఈరోజు మరి ఉత్తమమైనది అంటే శ్రేష్టమైనటువంటిది, గొప్పది, మరి అది విలువైనటువంటిదిగా ఆ మాటకు అర్థము తెలియచేస్తున్నటువంటిది. కనుక ఆ యొక్క గొప్పది, అది శ్రేష్టమైనటువంటిది, విలువ కలిగినటువంటిదిగా మరి ఆ పదానికి అర్థము తెలియచేస్తుండగా, ఈరోజు ఆ గొప్ప శ్రేష్టకరమైనటువంటిది, అత్యున్నతమైనటువంటిది ఏమిటి, ఎలాగా, ఎవరి వలన అని చూసినప్పుడు బైబిల్ నుంచి ఉత్తమమైనటువంటి వాడు, ఉత్తముడు అని ఒకవేళ ఉంటే అది దేవుడొక్కడే. కానీ దేవునికి మించినటువంటి, దేవుని కాకుండా ఇంకొకటి మన జీవితాల్లో ఏది కూడా మరి ఉత్తమమైనదిగా, శ్రేష్టమైనటువంటిదిగా, గొప్పదిగా, అత్యున్నతమైనదిగా ఏది కూడా లేదు అని వాక్యం ద్వారా మనము తెలుసుకోవటానికి ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనము మరి చదువుకొని అందులో ఉన్నటువంటి సత్యాలను గ్రహించి మనము కానాను వారసులముగా వాగ్దాతు భూమిలో అడుగుపెట్టి మనము స్థిరపడినట్లుగా ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి మనం బలపడటానికి ఈ సమయంలో కీర్తన 25వ కీర్తన 8వ చరణంలో
యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. మరి మనము ముందు చదువుకున్నాం. మరి ప్రభు దృష్టికి మనము ఎలాగ ఉండాలి అని అంటే, మరి ప్రభు దృష్టికి యథార్థవంతులముగాను ఉత్తమమైన వాటిని చేసేటువంటి వారుగా ఉన్నప్పుడు ఆ కానానును స్వతంత్రించుకోవటానికి, కానానులో ఉన్నటువంటి ఫలముల్ని మరి అనుభవించటానికి, ఫలము పొందుకోవటానికి ఏ విధంగా ప్రభు క్రమాన్ని మరి చూపించారో, అలాగనే ఆత్మ సంబంధంగా, దైవిక సంబంధముగా, ఆత్మీయులుగా మనము కూడా మరి ప్రభు ఆయన ఉత్తముడు కాబట్టి మనం కూడా ఉత్తములై ఉండాలి. ఆయన యథార్థవంతుడు కాబట్టి మనము కూడా యథార్థవంతులమైనటువంటి వారు ఉండాలి. తన బిడ్డలైనటువంటి మనము ఆయన గొప్పవాడైనప్పుడు ఆ గొప్పవాని యొక్క బిడలముగా మనము ఈ లోకములో ప్రతిదీ కూడా శ్రేష్టమైనటువంటివే మనకి అనుగ్రహించబడతాయి. అలాగ అనుగ్రహించబడటానికి ఆయా ఉత్తముడైనటువంటి యథార్థవంతుడైనటువంటి దేవుడు ఆయన తన మార్గముల గురించి మరి పాపులకు ఉపదేశిస్తూ ఉన్నాడు. తెలియకయే తప్పులు పొరపాట్లు చేస్తూ వాళ్ళ జీవితంలో సత్యాన్ని ఎరగక ఆత్మీయ గుడ్డితనముతో ఇహ సంబంధమైనటువంటి దేవత వారి యొక్క దృష్టిని, వారి యొక్క తలంపులను, వాళ్ళ యొక్క మనోభావాలను తారుమారు చేస్తూ తప్పిస్తూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితి ఎంతో మరి దిగజారిపోయేటువంటిదిగా ఉన్నట్లుగా చేస్తూ విలువ లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి అలాంటి పొరపాట్లతో కూడినటువంటి పాపులకు ఆ ఉత్తముడు యథార్థవంతుడు ఇస్తున్నాడు. ఆ ఉపదేశము వారి జీవితాలలో మార్పు తీసుకురావటానికి, మార్పు చెంది జీవించటానికి ప్రభు యొక్క సహాయము అందించబడుతుంది. రెండవదిగా చెప్పటమే కాదు, చూడటమే కాదు, ప్రభు మరి ఆయనను మనం తెలుసుకున్న విధానాన్ని గురించి కీర్తన 34వ కీర్తన 8వ చరణంలో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇక్కడ మరి చెప్పినంత మాత్రాన, చూపించినంత మాత్రాన, నడిపించినంత మాత్రాన, నిలబెట్టినంత మాత్రాన నీవు అలాగ తెలుసుకోవటం కాదు, కానీ అది నీ జీవితంలోకి అన్వయింపులోకి రావాలి. ఆయన ఉత్తముడు అని అది రుచి చూస్తే కానీ, ఆ రుచి అనేది నీ స్పర్శకు తెలిస్తే కానీ నీవు ఆయన్ని ఆశ్రయించలేవు. అలాగ రుచి చూచి మరి ఆయనను తెలుసుకొని ఆయన్ని తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఆయన్ని ఆశ్రయించగలవు. అలాగ ఆశ్రయించినటువంటి నీకు ఆయన ఆశ్రయదుర్గం. అలాంటి దుర్గములో ఉన్నటువంటి నీవు ధన్యుడువు. ఆ ధన్యత నీకు ఏ లోపము లోటు లేకుండా నీ యొక్క స్థితి స్థాయిలు ఎప్పుడు కూడా స్థిరములను, అందులో అంతకంతకి వృద్ధి చెందేటువంటి స్థాయికి తీసుకువెళ్తాయి. కానీ ఆ గొప్పతనములోకి, ఆ గొప్ప స్థాయిలోకి నువ్వు ప్రవేశిస్తావు. కానీ నీవెప్పుడు కూడా తక్కువ వాడువుగా ఉండవు అనేది దేవుని వాక్యము మనకు తెలియచేస్తున్నటువంటి మాటలు. అలాగనే మరొక సందర్భంలోకి మనం వెళ్ళినప్పుడు ఆయన యొక్క ఆ నామమును గురించి, ఆయన యొక్క కృపను గురించి, ఆయన యొక్క కార్యముల గురించి బైబిల్లో 54వ కీర్తన 6వ చరణములో యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 63వ కీర్తన 3వ చరణం ప్రకారంగా
నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. మూడవదిగా 85వ కీర్తన 12వ చరణంలో యెహోవా ఉత్తమమైన దానినే అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. ఇక్కడ మరి ఒకటి, ఆయన నామము ఎంత గొప్పదో, ఆయన కృప మరి ఎంత గొప్పదో, ఆయన యొక్క అనుగ్రహము ఆయన ఇవ్వడము అనేది ఎంత గొప్ప అనేది 3 మాటల్లో అక్కడ మనకు తెలియచేయబడ్డాయి. ఆయన నామం ఉత్తమైంది కాబట్టి, గొప్పది కాబట్టి, ఈరోజు ఆయన బిడ్డలుగా మనము అన్ని విషయాల్లో కూడా ఎవరు అంటే ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ, ఆయన నామాన్ని పరిచయం చేస్తూ, ఆయన నామములు తెలియచేస్తూ, ఆయన నామములో మనము ఏమై ఉన్నామో అనేది మనకు మరి గొప్ప తెచ్చిపెట్టేదిగా, గొప్పగా ఉండేటువంటి స్థితి ఆయన నామములు కలుగుతుంది. కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా నామాన్ని బట్టి. రెండవదిగా కృపను బట్టి మనము అన్ని మేళ్ళు పొందుకుంటున్నాం, అన్ని సహాయాలు మనకు అందించబడుతున్నాయి. అది ఆ కృపను పోల్చుకుంటే జీవము కంటే మరి అది ఎంతో ఉత్తమమైనటువంటిదిగా ఉంటుంది. కాబట్టి మన జీవిస్తున్నామంటే, మనం జీవములో ఉన్నామంటే అది మన గొప్పతనము కాదు, కేవలము దేవుని కృప వలనే. అందును బట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటి అంటే ప్రభువుని మనము స్తుతించేటువంటి వారంగా ఉండాలి. మూడవదిగా మనము ఈరోజు తింటున్నాము, తాగుతున్నాము, మనకన్నీ కూడా పుష్కలముగా అందించబడుతున్నది. అలాగా అందిస్తుంది ఈ సృష్టి అంటే కేవలము ఆయన యొక్క అనుగ్రహమే. ఈ అనుగ్రహాన్ని బట్టి మనము అన్ని విషయాల్లో కూడా మనము ఫలిస్తున్నాం, ఫలములను అనుభవిస్తున్నాం. ఇది ఆయన యొక్క ఉత్తమమైనటువంటి గొప్ప మనస్సు, గొప్ప ఆయన యొక్క తలంపు, ఆయన యొక్క గొప్ప ప్రేమనని ఇందులో మనకు కనుపరచబడుతూ ఉన్నది. ఇది మన జీవితాలలో తెలుసుకోవాల్సినటువంటిది, నేర్చుకోవాల్సినటువంటిది. కనుక ఇందును బట్టి మరి భక్తుల జీవితాలలో మరి వాళ్ళు ఏమి కోరుకున్నారు, వాళ్ళు ఏ విధంగా జీవించారు అని భక్తులు ఎద్దుకు వెళ్ళినప్పుడు మరియమ్మ, యేసు ప్రభు వారి తల్లి, ఆమె జీవితంలో ఉత్తమమైనటువంటిదే కోరుకుంది. ఆమె కన్యత్వాన్ని కాపాడుకుంటూ ఆ రక్షకుడు అయినటువంటి యేసుకు ఆమె ద్వారా ఈ లోకానికి రక్షణ కలగటానికి ఆమె జీవితము ఏమైనా పర్వాలేదు ప్రభు కొరకు అని ఆ ఉత్తమమైనటువంటి జీవితాన్ని ఎన్నుకొని ఆమె జీవించింది ప్రభు ఈ లోకానికి రావటానికి. పౌలు గారు తనకున్నటువంటి సమస్తము కూడా నష్టంగా ఎంచుకొని ఆయన తన జీవితంలో మరి క్రీస్తే అన్నట్టుగా అతని జీవితం కూడా క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అన్నట్టుగా ఉత్తమమైనటువంటి దాన్ని ఎన్నుకొని ఉత్తమమైనటువంటి సేవలు అందించి ప్రభువు దగ్గరికి చేరుకున్నారు. మోషే ఐగుప్తు యొక్క సుఖభోగముల కంటే క్రీస్తు విషయమై శ్రమ మేలు అని వాటిని విడిచిపెట్టి మరి ఆయన పునాదులు కలిగినటువంటి ఆ యొక్క రాజ్యానికి, పట్టణానికి అది స్వాస్యంగా కోరుకున్నాడు. ఉత్తమమైనటువంటిది రాజరికం కాదు, కానీ ఉత్తమమైనటువంటి ఆయన పాద సన్నిధి కోరుకున్నారు. మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కూడా అదే క్రమములో, దావీదు కూడా
అదినే కోరుకున్నాడు. అలాగనే నోవాహు కూడా 120 సంవత్సరాలు తన జీవితంలో ప్రభువు చెప్పిన విధముగా ఆ ఓడను చేసుకొని తనకు ఉత్తమమైనటువంటిది ప్రభు ఇస్తాడని ఒక నిరీక్షణతో ఆయనను ఆయన మాటలను తన హృదయంలో పెట్టుకొని తన కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా నడిపించుకున్నటువంటి ఆ యొక్క నడిపింపును బట్టి ఆ యొక్క నడుచుకునే విధానాన్ని బట్టి ప్రభు తిరిగి ఆదాము అవ్వ వారికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని కోల్పోయినటువంటి ఆ భాగ్యాన్ని నోవాహు కుటుంబానికి ప్రభు ఇవ్వటానికి, ఆ కుటుంబం ద్వారా ఈ లోకములో జన ఉత్పత్తి కానీ సకలము కానీ విస్తరించటానికి ప్రభు అనుగ్రహము పొందుకున్నటువంటి ఉత్తమమైనటువంటి ఆ యొక్క స్థితిని కోరుకున్నటువంటి ఒక ఉత్తముడిగా యథార్థవంతుడిగా అతను నడుచుకున్నట్లుగా జీవించినట్లుగా మనము లేఖనం నుంచి చూస్తున్నాం. ఈ క్రమాన్ని బట్టి మనము కూడా ఈరోజు ఏం కోరుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఆయన ఏ విధంగా ఉన్నాడు, మనము ఆ విధంగానే నడుచుకోవాలి. ఆయన ఏ విధంగా మనకు తెలియచేస్తున్నాడో కనపరుస్తున్నాడో అదే క్రమములో మనము ఉన్నప్పుడు మనము లోకాన్ని బట్టి, డబ్బును బట్టి, అందచందాలను బట్టి, బలము బ్యాక్గ్రౌండ్ని బట్టి కాకుండా కేవలము దేవుని వలనే ఆ ఉత్తముని రుచి చూసి తెలుసుకున్నటువంటి ఆ కృపని నామాన్ని ఎరిగినటువంటి ఆయన యొక్క అనుగ్రహము తెలుసుకున్నటువంటి బిడ్డలు ఎప్పుడు కూడా వారి స్థాయి గొప్ప స్థాయి, వాళ్ళ యొక్క విధానము శ్రేష్టమైనటువంటివిగా ప్రభు అనుగ్రహించి తన మహిమ కొరకు బిడ్డలను తృప్తిపరిచి బలపరిచి ఈ లోకములో తేజరిల్లునట్లుగా ప్రభు యొక్క సహాయము ప్రతి బిడ్డ కూడా అందించబడుతుంది. అట్టి సహాయము ప్రతి బిడ్డ కూడా అనుగ్రహించబడునుగాక. ఆమెన్. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి, యావదు సృష్టిలో నైనా గనుడా, రాజుగా పరిపాలించేటువంటి మా పరిపాలకుడా, నీ యొక్క తండ్రి యథార్థతను, నీ యొక్క ఉత్తమమును గ్రహించినటువంటి అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి బిడలకు ఈరోజు నీ వాక్యాన్ని బట్టి బిడలు తెలుసుకొని వారు నీ దృష్టికి యథార్థవంతులను ఉత్తమమైనటువంటిని చేయటానికి పరమకాణానికి వారసత్వం ఇహమందును పరలోకమందును నిత్య స్వాస్యానికి వారసులుగా మీరు ఎన్నుకున్నట్లుగా ఆ విధంగా అనుగ్రహాన్ని పొందుకునేటువంటి కృపను యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించినందుకై మేము స్తుతిస్తున్నాం. ఈ మాటలు బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా బిడ్డలు ఒక గొప్ప స్థాయికి వెళ్ళటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమందు తండ్రి ప్రేమ, రక్షకుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము మాటలు వింటున్న బిడ్డలకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను అన్ని విషయాలలో బలపరిచి స్థిరపరిచి ఉత్తమమైనటువంటి స్థితి స్థాయి అనుగ్రహించునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమెన్.